అందరికీ నమస్కారము. నా పేరు గుట్టమీది రాములు. మాది మోమిన్పేట్ మండలంలో ఉన్న ఎన్కేపల్లి గ్రామము. అయితే మా యొక్క సమస్య ఏంది అంటే, ఈరోజు పత్రికలో కొన్ని విషయాలు నేను 14 ఎకరాల కబ్జా చేసి దొంగను అని చెప్పి పేపర్లలో రాశారు. అందుకే నేను ఈరోజు కలెక్టర్ గారికి సమాధానం చెప్పడం గురించి వచ్చిన. గత 3.5 సంవత్సరాల క్రితము మా యొక్క గ్రామంలో 42 సర్వే నంబర్ల ఒక సియోను కొండ అనే పేరు పెట్టి దేవుని పేరు మీద శిల్వ ప్రతిష్ఠత చేసినాం. అక్కడ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అన్ని ప్రోగ్రాంలు చేసుకుంటూ వచ్చినాం. అక్కడ కూడా ఇప్పుడు ఎవరైతే కోష్కే సురేందర్ అని ఇప్పుడు సర్పంచ్గా ఎన్నికైండో మా విలేజీ జనరల్ కేటగిరీకి వచ్చింది ఎలక్షన్లో. అయితే మేము రెడ్డికి రామచంద్రారెడ్డి అనే వారికి మేము చేసినాము. కోష్కే సురేందర్ గెలిచాడు. అయితే గెలిచిన వెంటనే అహంకారంతో సియోన్ కొండ మీద అటాక్ చేసి రాములు అనే వ్యక్తి ఆపోజిట్గా చాలా చేసాడు. కనుక అతనికి నా సవాల్ ఏందనో చూపెడతా అని చెప్పి మేము క్రిస్మస్ పండుగ చేసుకున్నాం. చాలా సంతోషంగా చేసుకున్నాం. అదే ఈ జనవరికి వచ్చేటలకు జనవరి పండుగ చేయనియొద్దు అతన్ని అని చెప్పి మా మీదకి మేము పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసాడు. పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు నన్ను పిలుచుకొని చాలా 4 గంటల వరకు కూర్చునబెట్టారు. మేము 5 గంటల ప్రాంతంలో వచ్చి కేక్ కట్ చేసుకొని అన్నీ చేసుకొని అన్నం తినేటప్పుడు సురేందర్ అనే వ్యక్తి మనుషులను తీసుకొని వచ్చి కొట్టడానికి ప్రయత్నం చేశాడు. ఇది ఎంతవరకు న్యాయం? దీని విషయంలోనే మేము బాధపడుకుంటూ ప్రతి ఒక్కరు నా ఎంట పెద్ద మనుషులు ఎక్కున్నారు. న్యాయంగా అన్ని విధాల ఆలోచన చేసేటోళ్ళు పెద్ద మనుషులు ఏమో నా సైడ్ ఉన్నారు. చిన్న చిన్న పిల్లల్ని ఎంటేసుకొని కొండ అనేది చెయ్యొద్దు. ఎందుకు ఇప్పుడు నన్ను కొట్టనీకనే వచ్చిండు. ఆయన కట్టెలతో వచ్చిండు. ఏం సమస్య అంటే, నేను బాబురెడ్డికి రామచంద్రారెడ్డి అని ఆయనకు సర్పంచ్గా నేను చేసిన సపోర్టు ఆయన చెయ్యలేదు. ఒక వ్యక్తిగత మళ్ళీ ఇద్దరు ఇలా పడ్డోళ్ళం కాంగ్రెస్ వాళ్ళమే. మేము కాంగ్రెసే, ఆయన కాంగ్రెసే. కాకపోతే వ్యక్తిగతంగా మానసికంగా మనసులో పెట్టుకొని మమ్మల్ని అటాక్ చేయడం ఎంతవరకు? అదే పక్కకు ఇంకా కొంతమంది అదే భూమిని కబ్జా చేశారు. ఆ కబ్జా చేసిన వాళ్ళని తోలుకొని వచ్చి నా మీద అటాక్ చేస్తున్నాడు. దొంగలు అన్నట్టే కదా. నేను ఎక్కడ దొంగను? న్యాయంగా అనేకులు వచ్చి ప్రజలు వచ్చి కొండ మీద ప్రార్థనలు చేసుకొని పోవాలని చెప్పి స్త్రీలకు బాత్రూమ్లు కట్టినాం, వంటశాలలు కట్టినాం, ఓపెన్గా కిచెన్ చేసుకోవడానికి కట్టినాం. అనేకులు వచ్చి ఇప్పటికీ కర్ణాటక నుంచి వచ్చి ప్రేర్లు చేసుకుంటున్నారు. ఒక చేపలు అమ్ముకునేట్టు ఆయన వచ్చి చేప గిఫ్ట్ ఇచ్చాడు. అసంటిది పోయి ఇతను ఏదైనా హెల్ప్ చేయాలి దేవుని పేరు మీద, కానీ రాజకీయం చేస్తున్నాడు. దీనికి సురేందర్కి కూడా మెయిన్ కారకులు ఎవరు అంటానంటే మా విలేజ్లో ఉన్న సీన్ పాస్టర్. ఆ పాస్టర్ ఏం చేస్తున్నాడంటే, ఒకప్పుడు దేవదాస్ అనే పాస్టర్ ఉండే. ఆ పాస్టర్ స్థానంలోకి సీన్ వచ్చాడు. సీన్ వచ్చి 23 సంవత్సరాలు అయ్యింది. ఏం చేసిన? ముందు ఎబ్రోన్కు సంబంధం ఉండే. ఎబ్రోన్ సంబంధాన్ని తీసేసి వ్యక్తిగతంగా ఆయన సొంతంగా చర్చను చేసుకొని ఆయన బోధించిందే మేము వినాలంటే ఎట్లా? మేము హల్లెలూయా అంటాం, దేవునికి స్తోత్రం అంటాం, అది అనొద్దు అంటారు. మేము దయ్యాలమా? మేము కూడా దేవుని నమ్ముతున్నాం కదా. నీ చర్చి 102 సర్వే నెంబర్లు ఉన్నది. మేము దానికి కూడా ఈయన రాకముందు ఆయన ఉంటున్న ఏదైతే పాస్టర్ నిలయం ఉన్నదో ఆ రూమ్కు మేమే రాయించినాం, కట్టడానికి అందించినాం, లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఈయన కంటికి కనిపించకొచ్చినాం మేము. తర్వాత ఇప్పుడు మేము కట్టుకున్న దానికి కూడా మేము వ్యక్తిగతంగా అన్ని విధాలా సాయం చేసుకుంటున్నాం. కానీ ఆయన వ్యక్తిగతంగా చర్చ చేసుకొని పక్కకి ఇంకో చర్చ అయితే నా చర్చికి పబ్లిక్ రావడం బంద్ అవుతుందేమో, అది కొండ మీద ఉన్నది, రోడ్డు పొంటి ఉన్నది అనేది ఆలోచన చేస్తున్నాడు తప్ప కానీ విశ్వాసం చూడకొచ్చిండు సీనన్న. నిన్న కొత్త సంవత్సరం అందరు చేసుకుంటుంటే స్ప్రైట్ తాగుదాం రండి, కొద్దిగా అన్నం చేద్దాం రండి సాయంత్రం పూట అని చెప్పి అందరిని పిలుచుకొని మాట్లాడి నా దగ్గరికి కొట్టనీకి పంపించాడు. ఇది ఎంతవరకు న్యాయం? అందుకే నేను నా మీద పేపర్ మీద ఎవరైతే ఖండించారో 14 ఎకరాల భూమి అని రాసినరో వాళ్ళకి నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. లేకపోతే ఎంటకి తీసుకోవాలి మీరు, లేకపోతే మీ మీద కోర్టు ద్వారా కూడా యాక్షన్ తీసుకుంటాను నేను ఖచ్చితంగా. ఈ దానికి ప్రజలందరూ ఆలోచన చేయాలి, మా ఎన్కేపల్లిలు కూడా ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరూ నాకు న్యాయంగా ఉంటారని నమ్ముకుంటూ నేను సెలవు తీసుకుంటాను.